అనగనగా ఒక ఊళ్ళో ఖండేరావు అనే ఒక అతను ఉన్నాడు. అతనికి పెళ్ళయ్యి ఒక నెల అయింది. కొత్త పెళ్లి కొడుకు ఖండేరావు. ఉగాది పండక్కి రమ్మని అత్తగారింటి దగ్గర నుండి పిలుపు వచ్చింది. మంచి బట్టలు వేసుకుని వేలికి ఉంగరం తగిలించుకుని పెళ్లి కొడుకులా తయారయ్యాడు. కొత్తగా తీసుకుని వచ్చిన గిత్తల్ని బండికి కట్టి ఇంట్లో చేసి పెట్టిన ఫలహారం మూట కట్టుకుని అత్తారింటికి బయలుదేరాడు. బండి చప్పుడు విన్నదే తడువుగా మరదల చిలకమ్మకు భావను అల్లరి చేయాలనే ఆలోచన వచ్చింది. అందుకోసం కావలసిన సరంజామానంతా సమకూర్చుకుని పెట్టుకుంది. ఖండేరావు స్నానం చేసి వచ్చాడు. చిలకమ్మ చూర్ణం పెట్టిని తెచ్చి బొట్టు పెట్టుకోమంది. అబ్బే, నాకు నామాలు పెట్టుకునే అలవాటు లేదన్నాడు ఖండేరావు. నామాలు పెట్టుకుంటే పాత ఫ్యాషన్ అని అత్తగారింటిలో అనుకుంటారేమోనని ఖండేరావు అనుమానం పడ్డాడు. బావా, నీకు 111 ఇస్తాలే అంది చిలకమ్మ. ఖండేరావుకు ఆ మాటలేమీ అర్థం కాలేదు. భోజనం వేళయింది, రమ్మనవే అంటూ కోకిల లోపల నుండి పిలిచింది. బావా, అక్క రమ్మంటుంది అని చిలకమ్మ ఖండేరావుకు చెప్పింది. ఖండేరావు చక్కగా వెళ్ళి ఎత్తైన పీట మీద కూర్చున్నాడు. కింద పటపటమంటూ చప్పుడు వస్తుంటే వెనక్కి పడ్డాడు. తుంటరిపిల్ల ఎంత పని చేసింది అంటూ కోకిల పీట కింద ఉన్న పెంకులనంతా ఎత్తి పారవేసింది. ఖండేరావు తిరిగి కూర్చున్నాడు. కోకిల కూని రాగాలు తీస్తూ వడ్డిస్తుంది. నేను వడ్డిస్తానంటూ చిలకమ్మ వేపుడు తెచ్చిపెట్టింది. ఖండేరావు అనుమానంతోనే నోట్లో వేసుకున్నాడు కొండ మిరపకాయల కారం. కళ్ళల్లో నుండి నీళ్ళొచ్చాయి. కోకిల చెల్లెని గట్టిగా తిట్టి నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకోమంది. ఖండేరావు బతుకు జీవుడా అని భోజనం ముగించి వసారాలో కూర్చున్నాడు. తర్వాత కోకిల వక్కాకు తెచ్చే లోపలే చిలకమ్మ పరుగున వెళ్ళి వక్కాకు తెచ్చిపెట్టింది. ఖండేరావు 2 పోకలు తీసి నోట్లో వేసుకున్నాడు. ఎంతసేపైనా అవి నలిగే సూచన కనిపించలేదు. సరే, ఆకులతో నమిలితే సరిపోతుందేమోనని ఆకు తీసుకుని సున్నం రాసి నమిలి చూశాడు. ముక్కుల్లోంచి గుప్పుమని పసరవాసన కొట్టింది. నోరంతా బంక కట్టుకుపోయింది. ఖండేరావు వసారాలోకి వెళ్ళి వక్కాకు తట్టని నిదానించి చూశాడు. అక్కడున్నవి వక్కలైతేగా, అవి చెక్కతో చేసినవి. తమలపాకులకు బదులు కావిలి ఆకులు పెట్టింది. సున్నం కాదు, వెన్నపూస. ఖండేరావు తల పట్టుకుని కూర్చున్నాడు. ఈలోపు కోకిల నవ్వుతూ తాంబూలం తెచ్చిపెట్టింది. ఖండేరావు తాంబూలం నములుతుంటే బావా సిగరెట్లు అంటూ ముందుకొచ్చింది చిలకమ్మ. ఖండేరావు తీసుకుని ఇది సిగరెట్టో కాదో అంటూ నిదానించి చూశాడు. అవును, సిగరెట్టే, సందేహం లేదు అనుకున్నాడు. ఖండేరావు టీవీగా సిగరెట్టు నోట్లో పెట్టుకుని అగ్గిపుల్ల వెలిగించి ఒక దమ్ము ఈడ్చి చిన్న చిన్న మేఘాల్లాగా పొగను ఊదాడు. బావుందే చిలక అంటూ మళ్ళీ 2వ దమ్ము పీల్చాడు. డమ్మీ అంటూ సిగరెట్టు పేలిపోయింది. ఖండేరావు కుర్చీ మీద నుండి వెనక్కి దొర్లిపడ్డాడు. చిలకమ్మ పకపక నవ్వుతూ అక్కడి నుండి పరిగెత్తుకు పారిపోయింది. ఖండేరావు పైకి లేస్తూ ఆ సిగరెట్టు ముక్కను చూశాడు. ఎలాగ పెట్టిందో తెలియదు కానీ లోపల టపాకాయ ఉంది. ఖండేరావు మరదల తెలివికి అబ్బురపడ్డాడు. తర్వాత ప్రయాణం అలసటతో ఇంట్లోకి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. బాగా నిద్రపోయాడా లేదా తెలుసుకుని నామకొమ్ము తెచ్చి బావకు నామాలు పెట్టింది. సాయంత్రం వేళ ఖండేరావు లేచి బయటకు బయలుదేరాడు. వీధిలో వెళ్తుంటే ఓహో, కొత్త పెళ్లి కొడుకా అంటూ అందరూ వింతగా చూస్తున్నారు. చిలక వెనకాలే వెళ్తుంది. కొంత దూరం వెళ్ళాక ఒక గుడి దగ్గర భజన జరుగుతుంది. ఖండేరావు అక్కడ ఆగాడు. అక్కడున్న వారిలో ఒక ఆయన ఆ నామాలు ఏమిటి అని అడిగాడు. ఖండేరావు నొసటిని తాకి చూస్తే పట్టెనామాలు చెక్కులు చెక్కులుగా ఊడిపడ్డాయి. వెనక్కి తిరిగి చూస్తే చిలకమ్మ పరిగెత్తుకు పారిపోయింది. ఖండేరావు వచ్చి అద్దంలో చూసుకున్నాడు. సాక్షాత్తు ఆంజనేయుల ముఖంలా చేసి పెట్టింది. చేసేదేం లేక ఖండేరావు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ ఉదయం పండుగ బాగా జరిగింది. మర్నాడు ఖండేరావు కోకిలమ్మతో పాటు అత్తగారు ఇచ్చిన బహుమానాలు పుచ్చుకుని బండి కట్టాడు. బావా, బండి నేనే తోలుతానంటూ చిలకమ్మ ముందు కూర్చుంది. బావ బండి దిగమన్నాడు. ఆహా, నేను దిగను అంటూ మారం చేస్తూ ఉంటే ఖండేరావు అల్లరి పిల్ల అని నవ్వుకుంటూ బండిని కదిలించాడు. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.